హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆటో ఫైనాన్స్ ఆటో 2 నెలల ఈఎంఐ పే చేయాలి. ఒక్క ఈఎంఐ 8,800 రూపీస్. రోడ్డు మీదకి వెళితే ఎటువంటి కిరాయిలు కూడా అవ్వట్లేదు. అందరూ ఫ్రీ బస్ అని దానికి అలవాటు పడిపోయారు. ఎవరో కొంతమంది వచ్చి ఎక్కుతున్నారు తప్ప ఎవరు ఎక్కడం లేదు. పొద్దున్నుండి నైట్ వరకు తిరిగినా కానీ కనీసం 500-600 కూడా చాలామంది కావట్లేదు. ఈ తెలంగాణలో చాలామంది ఆటో డ్రైవర్సు పాత ఆటోలు ఎక్కువ లేవు, ఎక్కువ కొత్త ఆటోలు అన్నిటికీ ఫైనాన్స్ ఉన్నాయి. చాలామంది ఫైనాన్స్లో ఆగిపోయినాయి. కొన్ని అయితే వారు ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఆటోలు. చాలామంది రోడ్డు మీద పడిపోయారు. కారణం ఏంటంటే ఈ ఫ్రీ బస్ చేయడం వల్లనే. కనుక తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు జ్ఞాపం చేసుకొని ఆటో డ్రైవర్లందరినీ. ఇక్కడ కూడా సంవత్సరానికి నెలకు ఇంత ఇస్తాని మనీ ఇస్తా అని ఇక్కడ కూడా మోసం చేసి తెలంగాణలో ఒకళ్ళు పిఎంఐలు అన్ని ఉత్తమాటలు చెప్పి ఆటో డ్రైవర్లు మోసం చేశారు చాలా. సరే పోతే పోనేది కానీ ఇప్పటికైనా కొంత సహాయం చేయండి ఆటో డ్రైవర్స్కి. మీరు చేపట్టి చాలామంది పేదవారే రోడ్డు మీద పడ్డారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు. కనుక మీరు జ్ఞాపం చేసుకోండి, ఇప్పటికైనా ఫ్రీ బస్ తీసేయండి. చాలామంది ఆటో డ్రైవర్సు వాళ్ళే మీకు ఓటేసింది, మీరు ఉన్నోళ్ళు నీకు ఓటేసింది అనుకుంటారు కానీ పేదవారే నీకు ఓటేసి గెలిపించింది. కానీ మీరే వాళ్ళే నోటికాడి బుక్కను గుంజేసి రోడ్డు మీద పడేస్తున్నారు ఈరోజు. మీరు ఇప్పటికైనా చూడండి, డబుల్ బెడ్ విషయంలో కానీ